ఈరోజు కొబ్బరితో బెల్లం అప్పాలు తయారు చేసుకుందామండి. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పుడు బెల్లం వేసుకోండి. చెరుకు బెల్లం. అందులో చిన్న కప్పుడు వాటర్ వేసి బెల్లం ముందుగా కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత అది ఒక గిన్నెలో పాకం పట్టుకుందాం. వడగట్టుకొని పాకం పట్టుకోవాలండి. చూడండమ్మా, వడగట్టుకున్నాను. ఇప్పుడు పాకం పడుతున్నాను. ముద్ర పాకం పట్టకండి, కొంచెం లైట్ తీగ పాకం సరిపోద్దండి. పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కప్పుడు కొబ్బరి కూర వేయండి. కొబ్బరి కూర వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. కొబ్బరి కూర వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత మనం ముందుగా తడి బియ్యం పిండి ఆడించుకున్నామండి, అది ఒక కప్పుడు వేస్తున్నానండి. ఒక కప్పుడు వేసుకోండి. కప్పుడు వేసుకొని పాకం గట్టిపడే వరకు కలుపుకోండి. అదిగోండి అమ్మ, గట్టిపడింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండల కింద చేసుకొని ఓ పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇవి చిన్న చిన్న అప్పడాల కింద ఈ నూనెలో వేసుకోండి అమ్మ. చిన్న చిన్న అప్పాల కింద చేసుకొని నూనెలో వేసుకోండి. బాగా రోస్ట్గా వేగాలి. ఇవి రోస్ట్గా వేగితే కరకరలాడతాయండి ఈ అప్పాలు. చూడండి అమ్మ, వేగుతున్నాయి బాగా. చూడండి, రోస్ట్గా అయినాయి తీసి పక్కన పెట్టేసుకోండి. అలా కొంచెం కొంచెం వేసుకొని అప్పాలన్నీ వేయించుకోండి. వేగిపోనియండి. దేవి నవరాత్రుల సందర్భంగా 5వ రోజున ప్రసాదం ఈ కొబ్బరితో చేసిన బెల్లం అప్పాలండి. నైవేద్యం చెల్లించుకోండి అమ్మకి.